హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ ఆనియన్ పరోటా. పిల్లల నుంచి పెద్దల వరకు ఎంతో ఇష్టంగా తినే ఆనియన్ పరోటాని ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఒక గిన్నెని తీసుకొని దీనిలో 2 బౌళ్ళు గోధుమ పిండిని వేసుకోవాలి. దీనిలోనే కొద్దిగా సాల్ట్ని వేసి చిటికెడు పంచదారని వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్లు పెరుగును వేసుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ వేసి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి. దీనిలో పంచదార యాడ్ చేయడం వల్ల మనకి పరోటా అనేది కాలిన తర్వాత మంచి కలర్లో కనిపిస్తుంది. ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ కొద్దిగా యాడ్ చేసుకుంటూ మనం చపాతీ ముద్దని కలుపుకున్నట్టు ఇలా సాఫ్ట్గా కలుపుకొని ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసి ఒక 15 నిమిషాల పాటు మూతను పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఈలోపు మనం స్టఫింగ్కి రెడీ చేసుకుందాం. వేరే బౌల్ తీసుకొని ఈ బౌల్లో 2 ఉల్లిపాయలు సన్నగా తరిగి వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిర్చిని కూడా సన్నగా తరిగి వేసుకొని ఒక 6 వెల్లుల్లి రబ్బలు, చిన్నించి అల్లం ముక్క సన్నగా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసి 2 టేబుల్ స్పూన్ పుట్నాల పప్పును మిక్సీలో గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, కారం, మసాలాలు బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత మనకి ఉల్లిపాయల నుంచి కొద్దిగా నీరు చిమ్ముతుంది. ఇప్పుడు ఈ పుట్నాల పప్పు పౌడర్ని వేసేస్తే మనకి చెమ్మనంతా అబ్జర్వ్ చేసుకొని ఇలా బాగా కలిపేసుకుంటే మనకి ఆనియన్ స్టఫింగ్ అనేది రెడీ అయిపోయినట్టే. చూసారు కదా. ఇప్పుడు పక్కన పెట్టుకున్న చపాతీ ముద్ద గిన్నెని తీసుకోవాలి. చూసారుగా 10 నిమిషాలకి మనకి ఎంత సాఫ్ట్గా రెడీ అయిపోయిందో. ఇప్పుడు ఒకసారి చేతితో బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని కొద్దిగా పెద్ద సైజు చపాతీ పిండిని తీసుకొని ఉండలా చేసుకోవాలి. చూసారుగా. ఇప్పుడు పొడి పిండిని తీసుకొని ఈ చపాతీ ఉండని చేతితో అదుముతూ కొద్దిగా వెడల్పుగా చేసుకోవాలి. ఇలా అయిన తర్వాత ఇప్పుడు వేరొక చేతిలోకి ఈ చపాతీ ముద్దని పెట్టుకుని ఇలా షేప్లో పెట్టి ఇప్పుడు ఈ స్టఫింగ్ని వీలైనంత వరకు కూరుకోవాలి. ఇలా ఎంత పెడితే అంత స్టఫింగ్ పెట్టిన తర్వాత ఈ చపాతీ ముద్దని పూర్తిగా స్టఫింగ్ అనేది బయటికి కనిపించకుండా క్లోజ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఏదైనా పిండి ఉంటే తీసేయాలి. సో చూసారుగా, ఇలా మనకి స్టఫింగ్ అనేది పూర్తిగా లోపల ఉన్న తర్వాత ఇప్పుడు ఒకసారి పొడిపిండిని జల్లుకొని చేతితో అదిమితే మనకి లోపల ఆనియన్ స్టఫింగ్ అనేది పరాటీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు చపాతీ కర్రను తీసుకొని నెమ్మదిగా మనకి లోపల స్టఫింగ్ అనేది బయటికి రాకుండా బాగా పలుచగా కాకుండా ఇలాగ పరాటాని రెడీ చేసుకోవాలి. చూసారుగా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని బాగా హీట్ ఎక్కాలి. వెంటనే ఆయిల్ వేయకుండా మనం పరాటాని ప్యాన్ మీద పెట్టేసుకొని 2 వైపులు లైట్గా కాల్చుకోవాలి. ఇప్పుడు మంటని లో టు మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకుంటూ 2 వైపులు కొద్దిగా కాలిన తర్వాత ఆయిల్ తీసుకొని పరాటా మీద స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా 2 వైపులు మనం పరాటా మీద ఆయిల్ స్ప్రెడ్ చేసి కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకుంటే మనకి ఆనియన్ పరోటా అనేది రెడీ అయిపోయినట్టే. ఇదే విధంగా మిగిలిన అన్ని పరాటాలను కూడా కాల్చుకోవాలి. అంతేనండి. చూసారు కదా, చాలా ఈజీగా చాలా టేస్టీగా ఆనియన్ పరోటా అయితే రెడీ అయిపోయింది. ఇదే విధంగా మిగిలిన అన్ని పరోటాలు తయారు చేసుకున్నాం. అంతేనండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.